పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు. యోహాను సువార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనము వరకు మరియు 10వ వచనము మరియు 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ పిమ్మట యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యూదయలో సంచరింపక గలిలయలో పర్యటింపసాగెను. యూదుల పర్ణశాలల పండుగ దగ్గరపడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచ్చటికి వెళ్ళెను. యెరూషలేములో కొందరు ప్రజలు, వారు చంప ప్రయత్నించుచున్నది ఈయనను కాదా? ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా మాట్లాడుచున్నాడు. అయినను ఎవరునూ ఈయనను పల్లెత్తు మాట అనుటలేదు. ఈయన క్రీస్తు అని అధికారులు కూడా నిజముగా ఎరిగియుందురా? ఈయన ఎక్కడివాడో మనం ఎరుగుదము, కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చునో ఎవరికిని తెలియదు అని పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు ఎలుగెత్తి, మీరు నన్ను ఎరుగుదురా? నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియనా? నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలన నేను ఆయన యొద్ద నుండి వచ్చియున్నాను, ఆయన నన్ను పంపెనని చెప్పెను. వారు ఆయనను పట్టుకొన ప్రయత్నించిరి, కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడునూ ఆయనపై చేయి వేయలేదు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.